నా వాయిస్ కాస్త డల్గా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా హెడేక్గా ఉన్నాను గత 2-3 రోజుల నుంచి. చాలా హెవీగా ఉంది. వాయిస్ సరిగ్గా ఉండదు. కొంచెం పెంచండి బాబు. వాయిస్ సరిపోతుందా? వినపడుతుందా? రైట్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి దేవునికి, అలాగే సంఘ కాపరి గారికి, మరి సంఘ విశ్వాసులందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మరి ఎలాంటి సమయాల్లో మరి సాతాను మనల్ని మన వ్యక్తిగత జీవితాల మీద లేదా మన ఆధ్యాత్మిక జీవితాల మీద మరి అటాక్ చేస్తాడు. ఈ అంశం మీద మరి మీకు కాస్త అవగాహన కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పాయింట్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. సో వై సాటన్ విల్ అటాక్ అట్ వాట్ టైం? సో సాతాను ఎందుకు అటాక్ చేస్తాడు, మరి ఎలాంటి సమయాల్లో సాతాను అటాక్ చేస్తాడు? ఇది కాస్త బిగ్ టాపిక్ అయినప్పటికీ మనకి టైము ఎంతవరకు అలౌ చేస్తే మరి అంతవరకు డిస్కషన్ చేసుకుని క్లోజ్ చేద్దాం. మనందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే మహోన్నతుడా, మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి మొరపెట్టుకుని దేవనాయన ప్రభా మా వాక్యానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మీ వాక్యం ద్వారా మాతోనూ, సంఘంతోనూ, నీ బిడ్డలతోనూ, నీ విశ్వాసంతోనూ మాట్లాడి నాయన ప్రభా మేమేమైతే ఉన్నామో నాయన ప్రభా, మేము మా భక్తి జీవితము ఎంతవరకు ఉంది దేవానాయన ప్రభా, మిమ్మల్ని ఎంత వరకు మేము సంతోషపెడుతున్నాము దేవానాయన ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకుని నాయన ప్రభా దేవా నీ కాపుదలలో, నీ కృపలో మేము ఉండినట్లు దేవా, మరి మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నాయన ప్రభు నీ ఆత్మతో నింపబడి మీరు చెప్పే వాక్యము మేము శ్రద్ధగా విని దాన్ని గ్రహించి మా వ్యక్తిగత జీవితాలలో దాన్ని నిరంతరము మరి ఆచరిస్తూ పాటిస్తూ ముందుకెళ్ళినట్లు నీ సహాయం కోరుతున్నాం తండ్రి. మీరు ఉన్నారని నమ్ముతున్నాం దేవా. మరి మాకు వినగలిగిన చెవులను మరి గ్రహించే శక్తిని మాకు ఇచ్చమని, మీ జ్ఞానంతో నింపమని దేవాలయాన్ని ప్రభు నీ తరఫు నేను మాట్లాడుతుండగా నాతో మీరు ఉండమని దేవా. మరి చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. సో మన వ్యక్తిగత జీవితాల్లో మరి సాతాను యొక్క అటాక్స్ ఎప్పుడు జరుగుతుంటాయి? సో అసలు ఈ మాటకు వస్తే మరి సాతాను అనేవాడు మరి లేడు అనే క్రైస్తవుడు మరి ఎవరైనా ఉంటారో చెప్పండి. సాతాను లేడు అనేవాడు లేడు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా క్రైస్తవులుగా ఉండి? ఎందుకంటే మనం నిరంతరము సాతాన్నే ఉత్తరిస్తూ ఉంటాం. ఆ మాటకు వస్తే దేవుని కంటే సాతాన్ని మనం ఎక్కువసార్లు మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఎందుకంటే నా జీవితంలో ఏదో కీడు జరిగింది, శోధన వచ్చింది, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, ఇది కేవలం సాతాను ద్వారా జరిగింది, సాతాను పని ఇది. సో మరి సాతానుని మనం నిందిస్తూ ఉంటాం. మరి కాబట్టి మరి సాతాను మనకి దేవుడు ఎంత ముఖ్యమో మరి సాతాను యొక్క అటాక్ కూడా మనం కోచుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మనం చాలా ఈజీగా మరి ఎక్కువసార్లు మన మాటల్లో ఈ సాతాను గురించి మరి దొరుకుతూ ఉంటుంది. యేసయ్య కంటే మరి ఎక్కువగా తలుచుకుంటారు. మరి సాతాను వల్లనే ఇలా జరిగింది, ఇది సాతాను పని. సో ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో వీ రిమెంబర్ హిమ్, ఎందుకంటే వాడి అటాక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో హీ విల్ అటాక్. అయితే మరి క్రైస్తవుల్ని ఎందుకు అటాక్ చేస్తాడు, మరి క్రైస్తవుల్ని ఎందుకు టార్గెట్ చేస్తాడని ఎవరైనా మీరు నన్ను అడిగితే కనుక మరి దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మరి సాతాను ఎందుకు అటాక్ చేస్తాడంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. అసలు ఈ ప్రశ్న వాల్యూ లేని ప్రశ్న అని అంటాను. ఎందుకంటే మరి కాస్త గట్టిగా చెప్పాలంటే కనుక మరి బుర్ర తక్కువ ప్రశ్న అని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ మరి పాకిస్తాన్ ప్రజల్ని మరి చంపుకుంటుందా? మరి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ప్రజలు చంపుకుంటుందా? శత్రు రాజ్యాల మీద దాడి చేస్తే శత్రువులు మాత్రమే అటాక్ చేస్తారు. తన సొంత ప్రజల మీద ఏ ఆర్మీ కానీ ఏ మనుషులు కానీ ఎవరు కూడా అటాక్ చేస్తారు. సో అందుకనే మరి ఇండియన్ ఆర్మీ మీద మరి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వెంటబడుతుంది, మరి పాకిస్తాన్ ఆర్మీ ఇండియా వెంటబడి మరి తరుముకుంటూ ఉంటాయి. సో మీకు అర్థం అవడం కోసం మరి ఇది నేను ఉదాహరణగా చెప్తున్నాను. సో ఇండియన్ ఆర్మీ దేవుని రాజ్యం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో సాతాను రాజ్యం మరి పాకిస్తాన్ అని అనుకుందాం. సో ఇప్పుడు సాతాను ఎవరిని అటాక్ చేస్తాడు? శత్రు రాజ్యం మీద దాడి చేస్తాడు. అంతేకాని తనను నొక్కి మరి తనను ఆరాధించే వారి మీద అటాక్ చేయడు.
ఎందుకు చేస్తాడని చెప్పిన అట్టి పరిస్థితుల్లో తన సొంత ప్రజల మీద మరి అటాక్ చేసే పరిస్థితి ఉండదు. సో సాతాను తన సొంత సైన్యం మీద మరి తన సొంత రాజ్యం మీద దాడి చేయడు. సో మరి ఇట్లా ఉన్నప్పుడు మరి మన మీద మనం బాంబులు వేసుకోలేము. అలా వేసుకుంటే కనుక మన ప్రాణాలు పోతాయి. సో ఇన్ ద సేమ్ వే మరి సాతాను మరి ఎవరినైనా అటాక్ చేయాలంటే ఎవరిని అటాక్ చేయాలి? డైరెక్ట్గా నిన్ను కానీ లేదా నన్ను కానీ మాత్రమే అటాక్ చేయాలి. సో అదే వాడు టార్గెట్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం వాడి శత్రు సైన్యం కాబట్టి మరి వాడిని అటాక్ చేస్తూ ఉంటాడు. సో వాడు ఎందుకు అటాక్ చేస్తాడంటే మీరు గమనించండి, మరి ఎప్పుడైనా ఒక యుద్ధం మరి ప్రారంభించే ముందు ఆ దేశంలో మరి పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉంటుంది. మనిషి నిద్రపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మరి అదును చూసి మరి శత్రు సైన్యం ఆ దేశాల మీద అటాక్ చేయడం జరుగుతుంది, లేదా మరి తీవ్రవాద దాడులు జరుగుతూ ఉంటాయి. సో ఇదే పరిస్థితులు మరి శత్రు రాజ్యాల మీద మిలిటరీ దాడులు కానీ మరి తీవ్రవాద దాడులు కానీ చేస్తూ ఉంటారు. సో మనం ఎఫెసీ గ్రంథం చూసినప్పుడు గోగు మాగోగుల యుద్ధం గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి ప్రశాంతంగా ఉన్న దేశం అంట మరి ఊహించిన రీతిలో మరి అకస్మాత్తుగా గోగు మాగు యుద్ధం వచ్చేస్తుంది అంటాడు. అంటే మనకేమి యుద్ధం రాదులే, అంటే మనకేమి మరి భూకంపాలు రావాలి అన్నప్పుడు యుద్ధం సడన్గా వచ్చేస్తుంది అంటాడు. సో మరి అప్పట్లో నెబుకద్నెజర్ రాజు కూడా తన కొడుకు మరి బాగా తిని తాగి మరి తందనలు ఆడుతూ ఉంటాడు. అప్పుడే దాని వచ్చి వాడిని హెచ్చరిస్తూ ఉంటాడు. మెనే టెకిల్ ఉఫార్సిన్ అని వ్రాస్తాడు కదా. సో అది చదివి ఏమని చెప్తాడంటే నీకు వెంటనే తీర్పు రాబోతుందని ఆ రాజుకి వెళ్ళి చెప్పేస్తాడు. సో వీడు మరి తిని తాగి తందనాలు ఆడుతున్న టైంలో మరి మిలో పర్సన్స్ వచ్చేసి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఓడించేస్తారు. అంటే శత్రువు ఎప్పుడు అటాక్ చేస్తాడంటే నా మీద ఎందుకు ఇట్లా అటాక్ జరుగుతుందిలే, సో నేను చాలా బాగున్నానులే, ఐఎమ్ సో అనాయింటెడ్, నేను చాలా బాగున్నాను కదా, చాలా అభిషేకంతో ఉన్నాను కదా, మరి నాలో చాలా పరిశుద్ధత ఉంది కదా, నాలో చాలా అద్భుత కార్యాలు మరి ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయిలే. సో ఆయన ఎగిసిపడుతున్న సమయం మరి ఎప్పుడైనా వస్తే తక్కువని మరి శత్రువు అటాక్ చేస్తూ ఉంటాడు. సో దీన్ని వాక్య ద్వారా కూడా మనం మరి పరిశీలించితే మరి ఆదిమ సంఘంలో అంటే అపోస్తలులు మరి 2వ అధ్యాయంలో మరి తొలి సంఘం ఏర్పాటు చేయబడింది. సో ఈ సంఘం మరి ఏర్పాటు చేయబడిన తర్వాత మహా అద్భుత కార్యాలు అవనివ్వండి లేదా ఆశ్చర్య కార్యాలు మరి అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అట్లాగే మరి పేతురు మరి అక్కడ పరిస్థితి ఎట్లా ఉండేదంటే పేతురు నీడతో కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. సో వీరు శృంగారం అనే దేవాలయం దగ్గరకు చేరుకునేసరికి మరి బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి వీళ్ళ మాట చేత అంటే అపోస్తుల మాట చేత లేచి నిలబడగలిగాడు. సో ఈ కారణంగా మరి అప్పటి ప్రధాన యాజకులు అవనివ్వండి మరి రోమన్ సైనికులు వీరంతా కూడా భయపడి పరిస్థితి వచ్చింది. ఎవరిని ఈ పేతురు లాంటి వాళ్ళని ఈ అపోస్తులు లాంటి వాళ్ళని చూసి. సో వాళ్ళందరూ కూడా మరి టెన్షన్ పడుతున్న పరిస్థితి అది. సో ఇలాంటి పరిస్థితులు మరి సంఘం బాగా విస్తరిస్తుంది. మొదటగా మరి 3,000 మంది మారారు, అటు తర్వాత ఒక 5,000 మంది మార్చబడ్డారు. అంటే మొదట 3,000 మంది మరి తర్వాత 5,000 మంది మొత్తం 8,000 మంది అప్పటికి మారిపోయారు. పోనీ ఎవరు ఊళ్ళకి మారిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారని అనుకున్నా కానీ కనీసం 4,000 మంది అనుకుందాం. పోనీ అలా కాదు, కనీసం మరి 80% వెళ్ళిపోయినా కానీ ఊళ్ళో లేకుండా మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినా కానీ మిగిలిన 2,000 మంది అంటే మరి 2,000 మంది అంటే మరి అప్పటి కాల పరిస్థితులు బట్టి 2,000 మంది అంటే తక్కువేం కాదు. అంటే 2,000 నుండి మరి 8,000 వరకు మరి ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసుల సంఖ్య మీరు అర్థం చేసుకోండి. సో మనం మామూలుగా మరి క్వాలిఫై చేసినా కానీ మరి ఇట్స్ ఏ మెగా చర్చ్ అన్నమాట. అంటే ఒక పెద్ద సంఘంగా వారు కలిసి ఉన్నప్పుడు మరి పేతురు ద్వారా మరి అద్భుతాలు మరి ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి సంఘంలో. మరి ఆ సంఘానికి కొదువు అంటూ ఏమీ లేదు, ఏ లోటు లేదు. సో అంతా బాగానే ఉంది, అంతా సంతోషంగానే ఉన్నారు, ఆనందంగానే ఉన్నారు, అంతా బాగానే నడుస్తుంది. మరి నాకు ఫలానా రోగం ఉంది అంటే మరి ఆ రోగులు మరి పేతురు ముందు దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆయన నీడ తాగితే ఇమీడియట్గా వాళ్ళకి స్వస్థత వచ్చేసింది. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి అనాయింటింగ్తో ఉండే పరిస్థితి. సో ఇక్కడ నాకు నొప్పిగా ఉంది నా శరీరంలో, ఇక్కడ రోగంగా ఉంది, నాకు చాలా బాధ అవుతుంది అని అన్నప్పుడు పేతురు ముందుకు వెళ్ళి
పేతురు మాట్లాడితే ఆ రోగం ఈజీగా పోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఏమవుతుందంటే సో సో అది ఎట్లా ఉందంటే సింప్లీ దేవర్ లివింగ్ ఇన్ అనాయింటింగ్ అనమాట. అంటే దేవర్ లివింగ్ అమాంగ్ ద మిరాకిల్స్, అంటే అద్భుత కార్యాలు మరి ఆశ్చర్య కార్యాల మధ్య వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, గొప్ప అభిషేకంతో మరి పనిచేస్తూ ఉన్నారు. అంతగా సంఘం విస్తరిస్తున్న సమయంలో అద్భుతం జరుగుతుంది. మరి కొత్త కొత్త వాళ్ళందరూ మరి చాలా మంది కూడా మరి న్యూ కమర్స్ మరి జాయిన్ అవుతున్నారు సంఘంలో. సో ఈ భక్తులు మరి అపొస్తలుల పాదాల దగ్గరికి అన్ని తెచ్చి పెడుతూ ఉన్నారు. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అనమాట. సో సడన్గా ఇలాంటి పరిస్థితులు ఒక సంఘటన జరుగుతుంది. అపొస్తలుల కార్యంలో మరి 8వ అధ్యాయం ఒకసారి చూడండి. సరే, మళ్ళీ చూడండి. ఆ కాలంలో జెరూసలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప, అపొస్తలులు మాత్రమే ఉన్నారు అక్కడ, మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. ఎవరు? యూదయ వారు, సమరయ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేశాలంతా మరి చెదిరిపోయారట. సో ఏం జరిగింది? గొప్ప హింస కలిగిందంట. మరి సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరండి? మనమే కదా, రైట్? సో మరి అంటే మనం అద్భుతాలు ఆశ్చర్యకాలు పొందుకుంటున్న సమయంలో మరి గొప్ప హింస జరిగింది అంటున్నాడు. సో మరి గొప్ప ఆశీర్వాదాలు మరి అభిషేకాలు జరుగుతున్న టైంలో, మరి గొప్ప విస్తరణ జరుగుతున్న టైంలో, మరి గొప్ప సంతోషంగా ఉంటున్న సమయంలో సడన్గా మరి శాటాన్ వచ్చి అటాక్ చేసేసాడు. సో ఇదేంటంతా బాగానే ఉంది కదా, ఆశీర్వాదాలు బాగా ఉన్నాయి కదా, అభిషేకం కూడా బాగానే ఉంది కదా, మరి దేవుని సేవలోనే ఉన్నాం కదా, మరి ప్రార్థనలో ఉన్నాం కదా, మరి ఎందుకు ఇట్లా జరిగిందని ఆలోచనలు పడ్డారు అక్కడ వాళ్ళందరూ. సో సాధారణంగా మనకు కూడా మరి ఇలాంటి డౌట్ వస్తుంటుంది. సో ఇది నాకు కూడా వచ్చింది. ఎందుకు ఇట్లా ఎలా జరిగింది? ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇట్లా మరి సైతాన్ అటాక్ కావడానికి కారణం ఏంటి? సో ఇలాంటి డౌట్ కూడా రావడం జరుగుతుంది. సో ఒకసారి మరి అసలు అక్కడ హింస జరగడానికి కారణం ఏంటనేది మనం ఒకసారి చూసినప్పుడు అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. చూసారా? ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సంఘస్థుల మధ్య భేదాలు వచ్చాయి. ఎలాంటి భేదాలు? సనుగుడు. ఎందుకు వచ్చింది? సంఘంలో ఒకరినొకరు పోల్చుకోవడం మొదలుపెట్టారు. అంటే ప్రాథమికంగా మరి భాష భేదం వచ్చింది. అంటే గ్రీకు భాష మాట్లాడే వారికి మరి హెబ్రూ భాష మాట్లాడే వారి మధ్య ఒక డిఫరెన్స్ అనేది వచ్చేసింది. సో మమ్మల్ని చిన్న చూపు చూసారని గ్రీకు భాష మాట్లాడేవారు, మమ్మల్ని చిన్న చూపు చూసారని యూదులు హెబ్రీ భాష మాట్లాడేవారు మరి ఒకరి మీద ఒకరు సనుకోవడం మొదలు పెట్టడం జరిగింది. సో ఇక్కడ లేడీస్ కారణంగా, సనుగు కారణంగా అక్కడ డిస్టర్బెన్స్ అనేది సంఘానికి వచ్చింది. సో ఇక్కడ వాళ్ళు ఏమన్నారు? అప్పుడు మా డబ్బు అంతా తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెడితే మీరు హెబ్రీలు బాగా చూసుకుంటారని, సో గ్రీకు వారు అంటే మరి మీరు గ్రీకులు బాగా చూసుకుంటారని హెబ్రీలు, సో ఒకరి మీద ఒకరు సరుకోవడం చేశారంట. సో ఈ రకంగా సంఘంలో మరి గొడవ మొదలైంది. మరి సంఘంలో మరి గడిబడి అనేది వచ్చింది. అభిషేకంలో పేతురు బాగానే ఉన్నాడు, అపొస్తలులు కూడా బాగానే ఉన్నారు. కానీ మరి సంఘస్థుల మధ్య గొడవలు మొదలవగానే మరి ఇదే అదునుగా మరి ఏం చేశాడంటే గుంట నక్కవాలి మరి కాచు కూర్చున్న సాతాను ఎంటర్ అయిపోయాడు సంఘములో. మరి సంఘంలో సాతాను దూరిపోయాడు. ఇతను సంఘంలో దూరిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అపొస్తలుడైన పౌలు మరి అంటే దేవుడితో ఎన్కౌంటర్ కాకముందు, అంటే సౌలుగా పిలువబడుతున్న టైంలో అతని ద్వారా సంఘం మీదకి మరి భయంకరమైన శ్రమల్ని తీసుకొచ్చాడు. ఆ శ్రమ రాగానే మరి ఎంత శ్రమ అంటే ఆ సంఘస్థులందరూ ఆ దేశాలకు పక్క దేశాలకు చెదిరిపోయారు. అంటే వీరందరూ ఏమైపోయారంట? చెదిరిపోయారు, దేశాలకి చెదిరిపోయారు.
సో అంత శ్రమ సంఘానికి వచ్చింది. సో అర్థమవుతుంది లేదండి. సో మనం కూడా మరి బాగా విస్తరిస్తున్న సమయంలో మరి ఒకవేళ మనం సేవలు ఉంటే లేదా మరి సేవ విస్తరిస్తున్న సమయంలో ఒకవేళ మనం దేవుని ఆశీర్వాదానికి దేవుని ఆశీర్వాదాలతో మరి భక్తిగా ఉన్నప్పుడు మరి భక్తి బాగా విస్తరిస్తున్న సమయంలో అన్నీ బాగానే నేర్చుకుంటున్నాం, మరి అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే నడుస్తుంది, ఆత్మలో బాగానే ఉన్నాము, మరి ఎదుగుతూ ఉన్నాము. మరి ఏంటంటే మన సంఘంలో కుదిపెట్టుకు వచ్చింది. ఎందుకు అటాక్ జరిగిందంటే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పనులు మరి ఆలోచనలు మన హృదయంలో పుడతాయో లేక మొదలవుతాయో అదే మెయిన్ పాయింట్, అదే మెయిన్ రీజన్ అవుతుంది. అంటే మన దేవునికి వ్యతిరేకమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైన చెడు ఆలోచనలు మన మెదడులో ఎప్పుడైతే పాలు పూసుకుంటాయో మరి ఎప్పుడైతే పుడతాయో ఎప్పుడైతే మొదలవుతాయో ఆ క్షణాన్న దేవుడు సాతాను మరి స్పేస్ తీసుకుని మరి అదే అదునుగా మన మీద అటాక్ చేసే ప్రమాదం. సో నువ్వు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటావో మరి ఆ నెగిటివ్ ఆలోచనలు అనేవి ఈ సాతానికి ఒక అయస్కాంతంలో పనిచేస్తున్నారు. మీకు అర్థమవుతుందా లేదండి? ఫాలో అవుతున్నారు లేదా? రైట్. సో మీరు ఆ యొక్క నెగిటివ్ థాట్స్ని మరి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మరి ఎంటర్టైన్ చేస్తూ ఉంటామో ఆ నెగిటివ్ థాట్స్ని, మన బుర్రలో ఉన్న నెగిటివ్ థాట్స్ని, ఆ నెగిటివ్ ఆలోచనలు అనేవి మరి ఈ సాతానికి ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వీట్ ఎక్కడైనా ఒక ఇంట్లో మనం పెడుతూ ఉన్నప్పుడు మరి ఈ పలానా ప్లేస్లో స్వీట్ పెట్టారనే ఇన్ఫర్మేషన్ మరి ఎలా వెళ్తుందో నాకైతే తెలియదు, కానీ ఆ చీమలు కానీ ఆ దోమలు కానీ మరి ఆ ఈగలు కానీ మరి గుంపులుగా క్యూ కట్టి మరి వచ్చేస్తాయి. అవునా కదా? సో లేదంటే మనం ఏమైనా గంభీరమైన ప్రకటన చేస్తామా? 50 మంది ఈగలారా, దోమలారా, మరి చీమలారా, సో పలానా కార్నర్లో మేము స్వీట్ పెట్టాము, పలానా మోల్ని హాట్ పెట్టాము, మీరు త్వరగా వచ్చి తినేయండి అని చెప్తాం మనం, రైట్? సో అదొక వాటి లోకంలో అంటే అది ఎట్లా ఉంటుందంటే మరి అంటే మూత పెట్టకపోతే కనుక మరి దాని మీద కొంతసేపటికి ఆ చీమలు వచ్చేసి మన ఈగలు వచ్చేసి ఆ తినడం ప్రారంభిస్తూ ఉంటాయి. సో ఇలాగా మరి అంటే అవి ఎట్లా జరుగుతుందంటే అది ఆ గాలిలో వాటి లోపంలో లేదంటే వాసనతోని మరి ఆకర్షణ శక్తి అట్లా పనిచేస్తుంది మరి ఆ చీమలకి. సో ఇన్ ద సేమ్ వే మన మైండ్కి మరి మూత పెట్టుకోకుండా, పరిశుద్ధాత్మ అనే మూత మనం పెట్టుకోకుండా, మన మైండ్కి పాజిటివ్ ప్రొడక్షన్ అనేది మూత పెట్టుకోకుండా మరి కవర్ చేయకుండా మరి నెగిటివ్ థాట్స్తో మనం ఎప్పుడైతే మనం ముందుకెళ్తూ ఉంటామో ఆ నెగిటివిటీ అనేది దురాత్మలకి మరి చీమలో ఈగలో ఒక సీట్ ఎట్లా అయితే ఆకర్షించిందో ఒక అయస్కాంతం పెడితే దాని చుట్టుపక్కల ఉన్న మరి ఎరుపు ముక్కలన్నీ ఎట్లా ఆకర్షిస్తాయో మన మనసులో ఉన్న నెగిటివ్ థాట్స్ని సాతాను కూడా అట్లానే ఎగ్జాక్ట్గా ఆకర్షణగా పనిచేస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? సో అలాగే మరి నువ్వు కాస్త నెగిటివ్గా ఆలోచించిన మాత్రాన మరి సాతాను వచ్చి దూరిపోతాడని నేను చెప్పను, కానీ చాలాసార్లు మరి ఎందుకు నాకు మరి శాటానిక్ అటాక్ జరుగుతుంది, మరి నేను ప్రార్థన చేసుకున్నాను కదా, నేను ఉపవాసం చేస్తున్నాను కదా, నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను అన్నీ చేస్తున్నాను కదా, నాకెందుకు జరుగుతుంది ఇదంతా అని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. కానీ ఆ టైంలో మన మైండ్లో మరి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ని బట్టి మనకి అటాక్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాను. ఏ సమయంలో సాతాను దాడి చేస్తాడంటే మరి ఆదిమ సంఘం అద్భుతంగా నడుస్తుంది, కానీ ఈ ఆడవాళ్ళ కారణంగా మరి తేడా కొట్టేసింది అక్కడ. సో ఇబ్రీ స్త్రీలు మరి గ్రీకు స్త్రీల మధ్యన తేడా జరిగిపోయింది. అంత గొప్ప అభిషేకం ఉన్న సంఘంలో మరి సాతాను దూరిపోయి మరి మొత్తం అంతా మొదలుకు వచ్చేసింది. అంటే గొప్ప హింస జరిగితే మరి ఆ మెగా చర్చ్ అంతా కూడా చల్లాచెదరైపోయింది. అందుకని దేవునికి వ్యతిరేకమైన తలంపులు మన జీవితంలోకి రాకుండా జాగ్రత్త పడాలి అంటారు. మరి అయితే వ్యతిరేకమైన తలంపులు అంటే ఏంటండి అని మీరు అడగవచ్చు. సో దేవుడు మనల్ని ఒక శ్రేష్టమైన సృష్టిగా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అంటే నీకు ఇచ్చిన భార్యనివ్వండి, నీకు ఇచ్చిన భర్తనివ్వండి, దేవుడు ఒక శ్రేష్టమైన సృష్టిగా చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ప్రాథమికంగా గుర్తించాలి, గౌరవించాలి. సో మనం ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తామో
మరి ఏంటి ఈ మనిషి బాగుపడే రకమేనా, మరి పిల్లలు చూసి ఏంటి వీడు బాగుపడతాడా, ఏంటి ఇతను ఎలా ఉన్నాడు, సో బాగుపడే రకమేనా, ఏంటి నా బ్రతుకు ఎట్లా అయింది, సో నా బ్రతుకు ఎట్లా తగలబడింది, నాకేమైనా భవిష్యత్తు ఉంటుందా ఉండదా. సో ఇలా రకరకాల ఆలోచనలు మన మెదడులో మరి గిరున తిరుగుతూనే ఉంటాయి. సో ఎదుటి వాళ్ళు మనల్ని అట్లానే చూస్తూ ఉంటారు, సో నవ్వుతూనే కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళ మెదడులో మనల్ని చూస్తున్నప్పుడు వివిధ ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి మా మైండ్లో. సో గమ్మత్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనలో వచ్చే ఆలోచనల్ని రికార్డ్ చేయమని ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాడు ఆ రికార్డు మన ఆలోచనలన్నీ రికార్డ్ చేసి మనకు వినిపించి లేదా చూపించినా, లేదా వాడు విన్నా లేదా చూసినాడు ఊరేసి తెచ్చిపోతాడు. అంత విచిత్రంగా ఉంటాయి. అంటే మన మైండ్లో తిరిగే ఆలోచనలు ఒక్క రకమైన ఆలోచన రాదు, ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఒక చిన్న అంశం మీద, ఒక పాయింట్ మీద ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో కళలు అంటారు, నెగిటివ్ థాట్స్ అంటారు, లేకపోతే పాజిటివ్ థాట్స్ అంటారు, ఏమైనా కావండి. కానీ కొన్ని వందల వేల సంఖ్యలు ఆలోచనలు అనేవి మన మెదడులో పరిగెడుతూ ఉంటాయి. సో ఒక వ్యక్తి గురించి లేదా ఒక సిచ్యువేషన్ గురించి మన అంతగా మరి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. సో అంత పవర్ ఉంది మన ఆలోచనకి. సో వాళ్ళు ఏమైనా చేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఆలోచనలు అనేవి సాతాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మరి ఇలా రాకుండా అంటే మరి ఏం చేయాలంటే, మీరు నన్ను అడిగితే కనుక మరి ఏమంటాడంటే, మరి ఇలాంటి అటాక్స్ బారి పడకుండా ఉండాలంటే మరి ఏం చేయాలంటే మీరు అడిగితే, మరి థింక్ పాజిటివ్. సో అందుకని పౌలు గారు చెప్తారు, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, మరి దేవుళ్ళు సంతోషించాలా, ఏది జరిగినా మన మంచికే, నాకు మంచి జరుగుతుంది అని పాజిటివ్ దృక్పథంతో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడిని ప్రేమించే వారికి మరి సమస్తమును సమకూర్చబడి మన మేలుకే జరుగుతుంది అని వాక్యం చెప్తుంది. అవునా కదా? అర్థమవుతుందా లేదండి? ఫాలో అవుతున్నారా లేదా? సో అక్కడ మొత్తం రిపోర్ట్స్ అన్ని రాంగ్ వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పరిస్థితి అంతా చేయదాడిపోతుంది. సో భయంకరంగా ఉంది, పరిస్థితి అంతా నెగిటివ్గా ఉంది. కానీ ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో మరలా 2 దెయ్యాలు వచ్చి మరలా 2 సాధనలు వచ్చి మరి మన జీవితాన్ని దుర్భరం చేయకుండా మరి దేవుని ప్రేమించే వారికి మరి సమస్తమును సమకూడి మనకు మేలుకే జరుగుతాయి అన్న నిబ్బరంతో, ధైర్యంతో మన ముందుకు వెళ్ళాలి. సో నా గురించి దేవునికున్న ఆలోచనలు మంచివే కానీ మరి చెడ్డవి కావు. రాబోయే మహిమయులుక మరి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. సో నాకు వ్యతిరేకంగా రూపింపబడిన మరి ప్రతి ఆయుధాన్ని దేవుడు లయపరుస్తాడు. మరి సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే మరి నా పక్షాన యుద్ధం చేస్తాడు. సో ఈ రోజు నా పరిస్థితి బాగాలేకపోయినా మరి రానున్న కాలంలో మరి భవిష్యత్తులో అయినా నా పరిస్థితి బాగుంటుందనే మైండ్ సెట్తో మనం బ్రతకాలి. సో పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా, ప్రతికూలంగా మరి మారిపోతున్నాయి కూడా, భయంకరంగా మారిన మరి అలకాలంగా ఉన్నా సరే మరి పాజిటివ్గా ఎప్పుడైతే మన మాటలు పలుకుతూ ఉంటామో మరి జీవ మరణములు 4వ వచనంలో ఉన్నాయి. కాబట్టి మరి సాతాను ఎలా కొంచెం సౌండ్ పెట్టు, నేను అరవలేదు. సో కాబట్టి ఏమన్నానంటే, నేను థింక్ పాజిటివ్ అంటే కంటిన్యూస్గా అంటే పాజిటివ్గా థింక్ చేయాలంట. సో ఇది సైంటిఫిక్గా కూడా మంచిది, మరి మెడికల్గా కూడా మంచిది, అంటే స్పిరిచువల్గా ఇంకా మంచిది. సో ఓవర్ థింక్ చేసి ఆలోచించి మరి హైపర్ టెన్షన్ కూడా మనుషులకి వచ్చేస్తూ ఉంటారు. సో మెడికల్లీ మరి బీపీలు, హార్ట్ అటాక్లు కూడా దారితీస్తుంది. సో అది మనకు అవసరం అంటాను నేను. సో మెడికల్గా కూడా మంచిది కాదు, మరి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. మరి ఓవర్ థింకింగ్ చేస్తే మరి లేనిపోని కెమికల్స్ అన్ని రిలీజ్ అయిపోయి మైండ్ అంతా పాడైపోయి మరి నిద్ర పట్టక స్ట్రెస్ వచ్చేసి మరి స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులన్నీ వస్తాయి. సో మనం నెగిటివ్గా ఆలోచిస్తే మరి ఆత్మీయంగా కూడా మంచిది కాదు, ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. మరి ఎక్కడ లేని డెమోనిక్ ఫోర్సెస్ మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటామో మరి అప్పుడు సాతాన్ని అటాక్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం పాజిటివ్గానే ఉండే ప్రయత్నం చేయాలి. సో పాజిటివ్గానే మనం ఆలోచించాలి. సో ఈ లక్షణం మరి మన పాస్టర్ గారి దగ్గర కూడా చాలాసార్లు గమనించాను నేను. ఎప్పుడు కూడా ఎంత నిరాశ నిస్పృహతో ఉన్నా సరే రైట్, ఎప్పుడు కూడా ధైర్యం చెప్తూ ఉంటారు, ఏం కాదు
ఉన్న బ్రదర్ నిలబడండి, అంతా జరుగుతుంది. ఎప్పుడు పాజిటివ్ మైండ్, ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్, ఎప్పుడు కూడా అరే ఎప్పుడు డౌట్ రావడం కానీ, డౌట్ పడడం కానీ, ఇలాగా బ్యాడ్ ఫీలింగ్ కానీ ఆయన దగ్గర నేను చూడలేదు. సో అలాంటి మైండ్ సెట్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి. మన మైండ్ సెట్ అనేది చాలా మెచ్యూర్డ్గా ఉండాలి, అండర్స్టాండింగ్ లెవెల్ ఎక్కువగా ఉండాలి. సో ఈ లక్షణాలు మనందరికీ మనం కలిగి ఉండాలి. మీరు ఒక మాట చెప్పండి నాకు, మనం టెన్షన్ పడితే మనకు ఏమైనా వచ్చేది ఉంటుంది చెప్పండి, మన ఆరోగ్యం పాడైతే తప్పించి. కనీసం ఒక్క తెల్లంటిగా మనం నల్లంటిగా మార్చగలమా? రైట్, ఏం చేయలేము టెన్షన్ పడి. సో దాని బదులు మన జీవితాన్ని పాడు చేసుకుని మరి సాతాను రాజ్యాన్ని ఆకర్షించి మరి మన జీవితాన్ని ఇంకా దుర్భరం చేసుకోవాలా అంటాను. లేక కాస్త ధైర్యం తెచ్చుకుని నా ప్రాణమా నువ్వు ఎలా కృంగియున్నావు, నా అంతరంగం ఉన్న సమస్తమా నువ్వు ఎలా తొందరపడుచున్నావు, మరి యెహోవా యందు నమ్మకం ఉంచు, ఆయన నీకు సహాయం చేస్తాడు అని దేవుని మీద నమ్మకం ఉంచి మనల్ని మనం మరి మోటివేట్ చేసుకుంటూ బ్రతకాలి. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా దుర్భరమైన పరిస్థితులు, ఇంకా దుర్భరమైన పరిస్థితులు కాకుండా, భయంకరమైన పరిస్థితులు, ఇంకా భయంకరమైన పరిస్థితులు కాకుండా మరి ఉన్నారంటే కనుక నువ్వు పొద్దునే మరి ప్రార్థన చేయొచ్చు, అంటే మార్నింగ్ డివోషన్లో మీరు ఉండొచ్చు, అంటే బైబిల్ చదవచ్చు, ఆరాధన చేయొచ్చు, ఇంకా ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో నీ మైండ్ అంతా కూడా మరి నెగిటివ్ థాట్స్తో ఫైట్ చేస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ మరి సాతానాన్ని ఆకర్షించే ప్రమాదం ఉంది. సో నెగిటివ్ ఆలోచనలు ప్రతి మనిషికి కూడా వస్తాయి. ఇది ఎవరికో పరిమితం కాదు, ఒకరికి మాత్రమే కాదు, అందరికీ వస్తాయి. సో అది సర్వసాధారణం. సో నెగిటివ్ ఆలోచన రావడం తప్పు కాదు, కాకపోతే దానిని ఎంటర్టైన్ చేయడం తప్పు. అర్థమవుతుందండి? నెగిటివ్ ఆలోచనలు అందరికీ వస్తాయి, తప్పుడు ఆలోచనలు అందరికీ వస్తాయి. సో నెగిటివ్ తలంపులు అందరికీ వస్తాయి. అవి రాగానే మరి సాతాను మరి అవి రాగానే మరి పరిగెత్తుకుని రాడు. ఆ నెగిటివ్ ఆలోచనలు నువ్వు ఎంటర్టైన్ చేసినప్పుడు, సో అవును కదా, నిజమే కదా, వాడే కదా, ఇలా జరిగింది, వాడే కదా కారణం అని వాడికి సపోర్టింగ్గా, సాతానికి సపోర్టింగ్గా మనం కూడా వాటితో జత కలిసి మనం సరుకుంటూ ఉంటే వాటికి అదే అడ్వాంటేజ్. సో ఇలాగా మనం ఎప్పుడు కూడా మనలో మనం మోటివేట్ చేసుకుంటూ, మనలో మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. సో దాన్ని ఎప్పుడైతే మనం ఎంటర్టైన్ చేసి మాట్లాడకుండా మరి వాక్యం కట్టడం చేత కానీ మరి దాన్ని మరి ఆ డెమోనిక్ ఫోర్సెస్ని ఎప్పుడైతే నలగొడతామో, మరి వాక్యం చేత దాన్ని మరి వెళ్ళగొడతాము, మరి ప్రార్థన చేత దాన్ని గద్దిస్తాము, మరి వాక్యం చేత జయిస్తాము. సో ఆటోమేటిక్గా మరి సాతాను యొక్క అటాచ్ని మనం జయించగలం, కాంకర్ చేయగలం. తర్వాత మరొక సందర్భం కూడా చూద్దాం. అదే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో చూడండి, చాలా బాగుంటుంది. త్వరగా టైం అయిపోతుంది. అఫ్కోర్స్ బాధ కూడా వస్తుందంట, బాధ కూడా వస్తుంది, మరి చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది చదువుకుంటే. చంపించేశాడు. అక్కడ ఏం జరిగింది చూసారా? దాదాపు అదే కాలం ఉంది, అంటే అదే టైంలో రాజైన హెరోదు అంటే సంఘంలో మరి సాతాను ఎంటర్ అయినప్పుడు, సో రాజైన హెరోదు సంఘం వారిలో కొందరు బాధ పెట్టడానికి బలాత్కారంగా పట్టుకుని మరి యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపించేశాడంట. చూసారా? ఈయన మొట్టమొదటి హతసాక్షి. యోహాను సహోదరుడు యాకోబుని ఖడ్గంతో చంపించేశాడండి, కత్తితో నరికించేశాడు, చచ్చిపోయాడు. చూడండి ఎంత ఘోరం అసలు. అంటే సంఘం విస్తరిస్తుంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. మరి పేతురు బోధిస్తూ ఉంటే అపోస్తలుల్లో మరి బోధిస్తే మరి 3,000 మంది 5,000 మంది రక్షణ పడుతూ ఉన్నారు. మరి పెద్ద పెద్ద ప్రభుత్వాధికారులు వీరిని చూసి భయపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో తక్కువని యాకోబు చనిపోయాడు. స్టోరీ ఎక్కడ ఆగిందంటే నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. నెక్స్ట్ రోజు చూడండి. చూడండి మళ్ళీ ఏం జరిగింది. ఆ యూదులకు ఇష్టమైన కార్యం తెలుసుకొని పేతురుని కూడా పట్టేస్తున్నారు. మళ్ళీ అంటే పేతురుని కూడా అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఏ రోజు ఏం చేశాడంటే యాకోబుని చంపేయగానే మరి శాస్త్రులు పరిశీలందరూ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. అయ్యి క్రైస్తవులందరూ సరిపోతున్నారు ఇంకేంటి అని మరి ఫుల్ ఖుషీగా ఉన్నారంట. వీళ్ళు హ్యాపీ అవగానే మరి ఏ రోజు అనుకున్నాడంట
యాకోబుని చంపించినందుకు మరి వీరందరూ సంతోషపడ్డారు కదా, పేతురు కూడా చంపించేస్తే కనుక వీళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. సో ఇక స్టోరీ కథము నేను ఫుల్గా ఎగ్జాట్ అయిపోతాను, మరి నాకు మంచి పేరు వచ్చేస్తుంది, ఇక నేను స్థిరపడిపోవచ్చని పేతురు కూడా అరెస్ట్ చేపించేశాడు. సో పేతురుని మరి అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే 4వ వచనం కావండి. చూసారు ఇక్కడ ఏముంది, అతను పట్టేసుకున్నారు, చెరసాలలో వేసారు, జైలు వేస్తారు. సో పసకా పండుగ అయిపోయమాట ప్రజలందరూ అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి సెక్యూరిటీగా ఉండడానికి 4 చతుష్టైపుల సైన్యం అతన్ని అప్పగించారు. అంటే పెద్ద సెక్యూరిటీ పెట్టి చేశాడు. పెద్ద సైన్యం పెట్టేసరికి 5వ వచనం చదవండి. చూడండి ఇక్కడ చూడండి పాయింట్ వచ్చారు. అంటే పేతురు శాస్త్రాల్లో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండేను. అత్యాసక్తితో ప్రార్థన చేయించుండేను. ఎవరు? సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండేను. అది కంటిన్యూస్ ప్రాసెస్, ఒకసారి చేసి మానేలేదు. అయితే పేతురు జైల్లోకి వెళ్ళగానే మరి సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. మరి యాకోబు చంపబడినప్పుడు సంఘం ఏమైనా చేసిందా? ఏమి చేయలేదు, రిలాక్స్డ్గా ఉంది. సో యాకోబు హత్య చేసినప్పుడు, యాకోబు చనిపోయినప్పుడు అప్పుడు సంఘం ప్రార్థన చేసిందని వాక్యంలో లేదు. సో యాకోబు చనిపోగానే వీరికి బలి పెరిగింది, అంటే తెలివి వచ్చింది. సో ఇప్పుడు పేతురు జైలుకి వెళ్ళగానే సంఘం అత్యాసక్తితో మరి ప్రార్థన చేయగానే మరి ఏం జరిగిందంటే స్టోరీ ఏంటో మరి క్రైస్తవులందరికీ తెలుసు మీకు ఏం జరిగిందో. ఏం జరిగిందండి? పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? పైనుండి దేవత దిగి వచ్చి ఆ తలుపులు మద్దతు కొట్టి పేతురు బయటికి తీసుకెళ్ళడం జరిగింది. సో అది ప్రార్థన యొక్క గొప్పతనం, ప్రార్థన యొక్క శక్తి. మళ్ళీ వాళ్ళు సంఘం అంతా కూడుకుని మరి కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి చెరసాలలో ఉన్న పేతురు జైలు నుంచి విడుదల చేయించాడు దేవుడు. సో మరి పేతురు జైలు ఉన్నప్పుడు మరి సంఘం అంతా కలిసికట్టుగా ప్రార్థన చేసినప్పుడు మరి పైనుండి మరి దేవదూత దిగొచ్చి మరి ఆ పేతుడిని జైలు నుండి విడిపించడం మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాకోబు మీదకి మరి మరణకరమైన అటాక్ ఎందుకు జరిగింది? చర్చ్ వాజ్ నాట్ ప్రేయింగ్. అంటే సంఘం ప్రార్థించట్లేదు, అంటే సంఘం సరిగా ప్రార్థించలేదు. అర్థమైందండి? సో కాబట్టి ఎప్పుడు మన మీద అడగడం జరుగుతాయంటే మరి ప్రార్థనా జీవితం మన జీవితాలలో లేనప్పుడు. అంటే ప్రార్థనా జీవితం అనగా దాని అర్థం ఏంటంటే కొందరు తెల్లవారుజామున మరి లేచి ఒక అరగంట మరి గంట ప్రార్థన చేసేసి మరి ఆ రోజుకి ఈ ప్రార్థన సరిపోతుంది అనుకుంటారు. సో మరికొందరు మరి కారులో కూర్చుని ప్రభువా ఈ రోజంతా కాపాడని ఒక 5 నిమిషాలు మరి ప్రార్థన చేసి ఈ రోజుకి ప్రార్థన సరిపోతుంది, ప్రార్థన చేసేసారని అనుకునే కొందరు ఉంటారు. లేదా మరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసేసి అది సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. సరిపోవచ్చు, నేను కాదంటం లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించుచు, అంటే ప్రార్థనా జీవితం అంటే పాత నిబంధన కాలంలో ఒక ఆచార సంబంధమైన ప్రార్థన ఉండేది. అంటే ఉదయకాల బలి సమయం అని సాయంకాల బలి సమయము వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు. ఇది పాత నిబంధన కాలంలో. మరి సాయంకాల బలియాగ సమయమును దారి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? గాబ్రియల్ దూత పైనుంచి దిగొచ్చాడు. మరి సాయంకాల బలి సమయంలో మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. సో ఉదయకాల బలియాగ సమయమని లేదా సాయంకాల బలియాగ సమయమని అంటే టైం ప్రకారం వీరందరూ క్రమం తప్పకుండా మరి ప్రార్థన చేసి ఉంటారు అప్పట్లో పాత నిబంధన కాలంలో. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మహిమ మరి కాలాన్ని బట్టి సమయంతో వచ్చేది. కానీ నూతన నిబంధన కాలం వచ్చేసరికి మరి కాలములు సమయం అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి సో నూతన నిబంధనలో మరి సాతాను ఇంకా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. సో పాత నిబంధన కాలంలో మరి సాతానుకున్న మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మరి భూమి మీదకి మరి ఏసీని రాకుండా చేయడం అతను మెయిన్ టార్గెట్. అంటే ఒక అభిషేకుడు భూమి మీదకి రాకూడదు, అందుకని మరి పిల్లలు పుట్టకుండా అబ్రహాంని అటాక్ చేశాడు. అంటే యాకోబు సంతానంలో కూడా మరి మీరు రిబకాను తీసుకుంటే రేచల్ కూడా పిల్లలు పుట్టడం చాలా లేట్ అవుతుంది. సో ఇలాంటివి చాలా చేశాడు.
ఎందుకు యేసుక్రీస్తు పుట్టకూడదు, యేసుక్రీస్తు రాకుండా చూడాలి. మరి యోధ వంశంలో పాపం ఎందుకు జరిగిందంటే మరి యేసుక్రీస్తు రాకుండా ఉండాలి. వాడి బాధ అంతా కూడా యేసుక్రీస్తు పుట్టకూడదు, భూమి మీద రాకూడదు. సో యోధ వంశాన్ని మరి ఇశ్రాయేలీయులు మరి టార్గెట్ చేస్తూ మరి ఎవరైనా భక్తిపరులు అయితే, మరి ఎవరైనా పరిశుద్ధులైతే వారి గర్భాన్ని మూసేసేవాడు. మరి హన్నా మంచి భక్తిపరులు కనబడింది. సో వాము మరి ఈమె ద్వారా ఏమైనా పుడతాడా అని ఆమె గర్భాన్ని కూడా ముంచేయడం జరిగింది. సో మరి అభిషేక్ ఎవరు పుడతాడు. సో ఇలాంటి ఆటంకాలు ఎన్నెన్నో పెట్టడం ద్వారా యేసుక్రీస్తు మరి రాకుండా మరి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. సో అతని టార్గెట్ ఏంటంటే మరి అతని టార్గెట్ అంతా అట్లానే ఉండేది. కానీ నూతన నిబంధనలో మరి యేసుక్రీస్తు వచ్చాడు, మరి మరణించాడు, తిరిగి లేచాడు. మరి మొత్తం స్టోరీ మరి మరి కొల్ల అర్థమైపోయింది. సో ఇప్పుడు వాటి టార్గెట్ ఏంటంటే కేవలం నువ్వు నేను మాత్రమే. సో పాత నిబంధన కాలంలో మరి సాతాను మరి 50 స్పీడ్తో మరి పోతే కనుక మరి ప్రస్తుత నూతన నిబంధన కాలంలో మరి 1000 స్పీడ్తో మన మీద అటాక్ చేయడానికి మరి పనిచేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. సో పాత నిబంధన కాలంలో మరి ఉదయకాల సాయంకాల బలి సమయంలో మరి 3 గంటలకి 4 గంటలు లేచి ప్రార్థన చేసి మరి మధ్యాహ్నం మరి సాయంకాలం ప్రార్థన చేసేసి అయిపోయింది స్టోరీ కథ. మంచి భక్తిపరులు మరి దానియేలు రోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు భక్తిపరుడు. కానీ నూతన నిబంధన కాలంలో ఎవరిని మెరుగుతున్నా మరి సాతాను గర్జించి సింహం మరి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మరి పాత నిబంధన కాలంలో 50 మైల్స్ స్పీడ్తో వెళ్ళాడు. 50 మైల్స్ స్పీడ్తో వెళ్ళేవాడు కాస్త మరి నూతన నిబంధన కాలంలో మరి 1000 మైల్స్ స్పీడ్తో రోరింగ్ లైన్ లాగా చంపుదామని మింగేద్దామని మరి సాతాను మరి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దివారాత్రములు అనగా మరి కంటిన్యూస్గా మరి పౌలు గారు కూడా అంటారు, మీ హృదయంలో ఇప్పుడు కూడా మరి దేవునితో మాట్లాడుకుంటూ అనుకూలమైన పాటలు పాడుకుంటూ మరి దేవుని ఆరాధించాలి, మరి దేవుని స్తుతిస్తూ ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలంటే ఒక పని చేస్తున్నా కానీ, ఒక డ్రైవింగ్ చేస్తున్నా కానీ, రోడ్డు మీద మనం నడుస్తున్నా కానీ మరి దేవుని స్తుతించేవారిగా మన ప్రవర్తన ఉండాలి. సో దివారాత్రములు మనము వాక్యములు మరి ఆరాధనలు ముందుకు వెళ్ళేవారిగా ఉంటే కనుక సాతాను మనల్ని అటాక్ చేసే అవకాశం గట్టి పరిస్థితిలో ఉండదు. కానీ ఎప్పుడెప్పుడు మరి పొద్దున్న ఒక చిన్న ప్రార్థన చేసేసి మరి సాయంత్రం ఒక చిన్న ప్రార్థన చేసేసి మరి వారానికి ఒకసారి మరి సంఘానికి వెళ్ళేసి ఏదో నేను పెద్ద భక్తిపరుని మరి భక్తిపరురాల్ని అనుకుంటే మరి ఎక్కడ పడితే అక్కడ మరి సాతాను మరి అటాక్ చేస్తూనే ఉంటాడు. సో నెగిటివ్ థాట్స్ని వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు అటాక్ చేస్తాడనే స్పృహ కలిగి మనం ఉండాలి. సో డిప్రెస్డ్గా ఉన్నప్పుడు లేదా అప్రెస్డ్గా ఉన్నప్పుడు కానీ మరి రకరకాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సో నేనేంటంటే సంఘానికి వెళ్తున్నాను, నేనేంటంటే మరి దశమంగాలు ఇస్తున్నాను, సో అన్నీ చేస్తున్నాను కదా, నా మీద ఏంటి అటాక్ అని మీరు అనొచ్చు. సో బట్ వీ షుడ్ నో ద సీక్రెట్. సో వెన్ అండ్ వేర్ హీ విల్ అటాక్. సో ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడా, ఎక్కడెక్కడ అటాక్ చేస్తాడనే దాని మీద మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో దివారాత్రముల యందు మరి యెహోవా ధర్మశాస్త్రము మరి ధ్యానించువాడు అనేది మరి అప్పుడు దావీదుకు అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మనకి ఇది 100% అవసరమే. సో ప్రస్తుతం శాటన్ అనేవాడు రోలింగ్ లైన్ లాగా తిరుగుతున్నాడు. కాబట్టి మరి మన జీవితంలో ఒక ప్రార్థనా బలిపీఠం ఉండాలి. అంటే ఉదయం లేవగానే ప్రార్థన, మరి సాయంకాలం ప్రార్థన, ఏకాంత ప్రార్థన. సో ప్రార్థనా బలిపీఠం అర్థం అంటే ఏంటి? ఏకాంత ప్రార్థన. ఈ ఏకాంత ప్రార్థన ఏ సమయమైనా కానివ్వండి, నువ్వు మరి దేవునికి మరి నీ హృదయాన్ని కుమ్మరించి మొరపెట్టి మరి దేవుని స్తుతించి మరి ఆరాధించి ప్రార్థన చేసే సమయం మన జీవితాల్లో ఉండాలి. సో మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో పాత నిబంధన కాలంలో మనకి ఇప్పుడు కాల పరిమితులు లేవు, నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. అది మార్నింగ్ అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, అర్ధరాత్రి అవ్వచ్చు, నడిచినప్పుడు అవ్వచ్చు, పడుకుని అవ్వచ్చు, కూర్చొని అవ్వచ్చు, ఏ టైంలో నువ్వు ప్రార్థన చేయొచ్చు. సో మరి ఇట్లా ఉంటే కనుక మన ప్రార్థనా పనులుగా మరి దేవుడికి మనం సమర్పించుకుని మారగలిగితే మన మీద మరి ఎలాంటి దుష్ట శక్తులు మన మీద పనిచేసే అవకాశం ఉండదు. సో నువ్వు నీ గదిలోకి వెళ్ళి మరి డోర్ వేసుకుని మోకరించి మరి ఆకాశం అందరూ నీ తండ్రి నిన్ను గమనించేటట్లు మరి నువ్వు ఏకాంత ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. సో ఆ ప్రార్థనతో పాటు మరి నిరంతరము మన దేవుడితో మనం కమ్యూనికేట్ చేసే పరిస్థితి మనకు ఉండాలి. సో ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఒకసారి ముగించేస్తాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 46వ వచనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం
40వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందంతోను. చూడండి ఎందుకు వీరెవరు? సో ఆదిమ సంఘస్థులు. సో వీరికేమో ఆదివారం సంఘానికి పోయే రకం కాదు, మన బ్యాచ్ కాదు, మనలాగా కాదు. అంటే ప్రతిరోజు సంఘానికి పోయేవారు వీళ్ళు. అర్థమవుతుందండి? ప్రతిరోజు బలలో పాల్గొనేవారు. మరి వారికే ఎంతటి భక్తి పరులకే మరి సౌలు పర్సిక్యూషన్ మొదలుపెట్టాడు. అంటే హేరోదు వచ్చి యాకోబుని చంపించేశాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? వీరు ప్రతిరోజు సంఘంలో చేసిన ప్రార్థన సరిపోయింది అనుకుంటారా? సరిపోలేదని కదా అర్థం. వీళ్ళు మనకులాగా కేవలం సండే బ్యాచ్ కాదు. మీరు గమనించాలి, ఆదిమ సంఘంలో ఉన్నవారు మరి ప్రతిరోజు సంఘానికి వెళ్ళేవారు, ప్రతిరోజు బలారాధనలో పాల్గొనేవారు, ప్రతిరోజు ప్రార్థన చేసినా కూడా వీళ్ళకి అటాక్స్ వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి? మరి ఇలాంటి అత్యున్నతమైన నిష్ట కలిగిన భక్తి పరుల మీద కూడా అటాక్స్ వచ్చాయంటే మనం చేసే ప్రార్థన ఎంత, మన భక్తి ఎంత, మన పరిశుద్ధత ఎంత, మనం ఏపాటి వారు. సో ఒకసారి ఆలోచించండి ప్రియ సంగమం. సో వీళ్ళతో పోల్చుకుంటే మన భక్తి ఏ మూలకు సరిపోతుంది? వారానికి ఒక ఆదివారం, అది ఒక 2-3 గంటల పాటు సంఘానికి రండి, ఆరాధనకు రండి, ప్రార్థనకు రండి అని నెత్తునోరు బాదుకున్నా సరే మరి కొంతమందికి చలనం కూడా ఉండట్లేదు. సో దొన్నపోతు మీద వర్షం కూర్చున్నట్టే. సో ఎంత విచారకరంగా ఆలోచించండి ఒకసారి. సో జనానికి ఈజీ లైఫ్ స్టైల్ కావాలి. అంటే కంఫర్ట్ జోన్లో నుండి బయటకు రాదు. అదే కానీ మీరు ప్రొద్దున లేచి దేవుని ప్రార్థన చేసి నీ కష్టాలను తీరిపోతుందని చెప్పండి, పరిగెట్టుకు వచ్చి పోగొని ప్రార్థన చేసి దేవుని మొహాన్ని ఒక చిన్న ప్రార్థన కొట్టువాడేసి సో మిగిలిన 23 గంటలు మన ఇష్టం బ్రతికేస్తే మరి మిగిలిన 23 గంటలు ఏం చేస్తాం? ఆ మిగిలిన టైం కూడా మరి దేవుడితో మరి కమ్యూనికేట్ చేస్తూ ఆ సంబంధాన్ని తెగిపోకుండా చూసుకుంటూ ఉండాలి. అది మనకున్న నూతన నిబంధన నేర్పించేది. సో నీ జీవితంలో ప్రార్థన బలిపెట్టి ఉండాలి. సో నిరంతరం దేవునితో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ మనం నేర్చుకోవాలి. సో ఇలాంటివి అలవాటుగా మార్చుకోవాలి. కాబట్టి ఆదిమ సంఘస్థులు ప్రతిరోజు ప్రార్థన చేస్తే సరిపోలేదు. 24 గంటలు మొరపెట్టడం మొదలుపెట్టినప్పుడు మరి దేవదూతలు దిగి వచ్చి మరి పేతుడిని జైలు నుండి విడుదల చేశారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనా పరులమే కావచ్చు, కుటుంబం ప్రార్థన చేసుకుంటాము, ప్రైజ్ గాడ్, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తారు, దేవుని స్తోత్రం. కాబట్టి మరి మీరు అడగొచ్చున్నాను, ఏమంటే ఎంతసేపు 24 గంటలు దేవుడు అంటే ఇంకా మా బ్రతుకు బండి ఏంటి, మేము ఎలా పని చేసుకోవాలి, ఏంటి సంగతి మరి అని మీరు నన్ను తిట్టుకోవచ్చాను. నేను చెప్పేది అంటే వెరీ సింపుల్. మీరు మీ పనులకు ఆటంకం కలిగించుకోవద్దు. మీ పనులు చేసుకుంటూనే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే దేవుడికి ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఉండాలి. దేవునితో ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. మన మైండ్లోకి అలాంటి దురాలోచనలు, నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. మన బాధ్యతలన్నీ సక్రమంగా విజయవంతంగా పూర్తి చేసడానికి మనం ఒక సిస్టమేటిక్, ఒక ఆర్గనైజ్డ్ వేలో మన బ్రతులు నిలబెట్టగలిగితే కనుక దేవుడు మనకన్నీ సమకూర్చి చేయగలడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. టైం అయిపోయినట్టుంది, 6 అయిపోయింది. థ్యాంక్ యూ. మరి వచ్చి వాళ్ళని చూద్దాం. గుడ్, మంచి వాక్యం చెప్పిన వందనాలు. సో అందరూ హ్యాపీనా? అందరూ ఎట్లా ఉన్నారు? అందరూ ఎప్పుడైనా ఫైట్ చేశారా? ఫైట్ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా? సో అన్నిటికంటే డేంజరస్ ఫైట్ ఏంటంటే స్పిరిచువల్. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు అయిపోతే తెలియదు, మనకు తర్వాత తెలిసింది, అంత అయిపోయింది. కాబట్టి సో మనము రియల్గా వార్ చేస్తే గుర్తుపట్టచ్చు, అర్థమవుతుందా? కానీ స్పిరిచువల్ వార్ని మనం